బేగం బజార్లోని బైతీ భవన్లో శ్రీ విప్రా సేవా సంఘ్ ఆద్గౌడ్ రాజస్థాన్ బ్రాహ్మణ్ సమాజ్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు సందడిగా కొనసాగాయి. కుటుంబ సమేతంగా వచ్చి ఒక చోటికి చేరి రంగులు పువ్వులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. పండగ వేళ చిన్న పెద్ద తేడా లేకుండా డీజే పాటలకు పెద్దలు మహిళలు నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా గడిపారు. ఇక రంగుల వేడుకతో బేగం బజార్లోని మార్కెట్లన్నీ ఇంద్రధనస్సును తలపించాయి. యువకులు మహిళలు చిన్నారులు చిన్న పెద్ద తేడా లేకుండా నృత్యాలు చేస్తూ సంబరాల్లో మునిగి తేలారు. గత 20 ఏళ్లుగా ఈ హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నట్లు సమాజ్ నిర్వాహకులు తెలిపారు. होली की सभी बंधुओं को बहुत बहुत बधाई। होली एक ऐसा त्योहार है जिसमें सब लोग अपने जो दुश्मनी है अनबन है वो भूलकर सब एक ही रंग में रंगने का त्योहार है। और उसके अलावा होली भी बुराई पर अच्छाई की जीत का भी एक त्योहार है। इसीलिए होली के दिन हम लोग सब अलग अलग रंगों में रंग जाते हैं और इसे धूमधाम से मनाते हैं। और भक्त प्रहलाद ने जिस प्रकार से अपनी भक्ति से इस होलिका जी का दहन होने से उनका ऐसा महत्व बढ़ जाता है और वो हमें यही संदेश देता है कि बुराई पर अच्छाई की हमेशा जीत होती है। धन्यवाद। ये हम लोग 25-30 साल से होली का पर्व बना रहे हैं जिसमें हमारे सभी समाज बंधु बढ़ चढ़कर हिस्सा लेते हैं। మా యొక్క సంస్థ శ్రీ విప్ర సేవా సంఘ్ ఇది 15-20 సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. దీనిలో అన్ని మా ఇక్కడ ఉన్న కుటుంబం రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళందరూ ప్రతి పండుగ హోలీ కానివ్వండి దివాళీ కానివ్వండి మేమందరం కలిసి కదా అందరు కలిసి ఈ పర్వాన్ని ప్రతి ఐకమత్యంగా చేసుకుంటాం అన్నమాట. అయితే ఈ పర్వం అనేది మాకు చాలా ఇంపార్టెంట్. హోలీ అనేది హోలీ గురించి మీకు కూడా బాగా తెలుసు. ఏంటంటే ఈ పర్వము నాడు అందరు కలిసి లేడీస్ కానివ్వండి జెంట్స్ కానివ్వండి మేము కదా లోక నృత్యం అనేది అది కూడా కొనసాగాలని చెప్పేసి ప్లస్ మేమందరం ఐకమత్యంగా ఉండాలని చెప్పేసి కోరుకొని అందరం ఒక కాడ ఇది ఒక ఫంక్షన్ పెద్ద రూపంగా చేస్తాం అన్నమాట. ఈ ఫంక్షన్ లో అందరూ మత భేదాలు ఉన్నా కూడా ఏ పర్వంగా కొట్లాట ఏదైనా ఉన్నా కూడా మర్చిపోయి అందరు కలిసిపోయి కొనసాగి ఈ పర్వాన్ని ఘనంగా చేస్తాం అనమాట. అయితే దీనిలో మాకు ప్రతి సంవత్సరము నందబాబా అనేది కృష్ణుంది ఒక చిన్న అబ్బాయిని తీసుకొని నృత్య పర్వదించడానికి అందరం కలిసి ఒక ప్రోగ్రామ్ ని కూడా చేస్తాం అనమాట. ప్లస్ రాజస్థాన్ నుంచి కూడా కంప్లీట్ హైదరాబాద్ లో ఈ ఫంక్షన్ ని ఘనంగా చేసుకుంటారనమాట. అయితే మేము దీనిలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ భోజనాలు కానివ్వండి ప్లస్ ఠండాయి ఇంకా ఐస్ క్రీము ఇవన్నీ కదా ఈ కల్చరల్ హ్యాబిట్ ని కొనసాగించాలని చెప్పేసి వివరిస్తున్నాము. ఇంకా ఈ పర్వం ప్రతిసారి కదా అందరు కలిసి అందరు కుటుంబాలతో సహా ఖుషిగా చేసి 12 o'clock వరకు కంప్లీట్ చేసి మేము వెళ్తాం. ధన్యవాదాలు. किरण क्या हुआ?